కరీంనగర్ కొత్తపల్లి ఆల్ఫోర్స్ కళాశాలలో శతచండీ మహాయాగం నిర్వహిస్తున్నారని విద్యావేత్త ఉట్కూరు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు చండీ పారాయణం, హావనం, అమ్మవారి అభిషేకం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 2000 మంది విద్యార్థులు వివిధ విద్యా సంస్థల నుండి పాల్గొన్నారు. పిల్లలందరికీ సనాతన ధర్మం, ఈ వయసు నుండి ఆధ్యాత్మికం అందించడం వారి ఉద్దేశమని ఉట్కూరు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, రేపు చివరి రోజు పూర్ణావతి అమ్మవారి అనుగ్రహం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథి విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ పాల్గొనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మరి చండీ యాగంలో భాగంగా ఈరోజు రెండవ రోజు మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు చండీ పారాయణం, తర్వాత హవనం అన్ని చాలా అద్భుతంగా జరిగినాయి. అమ్మవారి అభిషేకం ముఖ్యంగా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సుమారుగా ఒక 2000 మంది పిల్లలందరూ ఆల్ఫోర్స్ విద్యాసంస్థలో, పలు విద్యాసంస్థల నుంచి కొద్ది మంది పిల్లలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మరి ఇవన్నీ కూడా జనరల్లీ ఓన్లీ నా స్వార్థం అనుకున్నప్పుడు మా ఇంట్లో చేసుకోవచ్చు, లేదా గుడిలో చేసుకోవచ్చు. విద్యా సంస్థలో చేయడానికి గల ముఖ్య కారణం కూడా ఏంటంటే పిల్లల లోపల ఈ వయసు నుంచి వాళ్ళకు ఆధ్యాత్మికాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత వాళ్ళు కూడా చదువుల్లో కొంచెం ప్రెషర్, స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా కాసేపు రిలాక్స్ కావడానికి కూడా అవుతుంది. మనం చూస్తున్నాం ఇవల్ల భారత సంస్కృతి, సనాతన సంస్కృతి మరి ఈ నేటి తరానికి మన సంప్రదాయాన్ని అందించాలన్నది ఆల్ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు సాయంకాలం మరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది. అందరూ కూడా రావాలి ప్రముఖులు మరి అని చెప్పేసి చెప్తున్నాం. అలాగే రేపు పూర్ణావతి మరి తప్పకుండా ముఖ్య అతిథి గారి ఆశీస్సులు, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందుకోవడానికి రేపు అందరూ కూడా మరి ఆ చివరి రోజు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.